పరకాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అమరధామంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నేడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అమరధామంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనమైన రోజున రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైందని, అందుకే సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వరాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత జై జై హే తెలంగాణ జయకేతనమంటూ అధికారిక గీతంతో తెలంగాణ తల్లిని సమున్నతంగా గౌరవించుకోవడం గర్వకారణమని, ప్రజాస్వామిక స్ఫూర్తిని ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు. విమోచన స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ఈ సందర్భంగా పాల్గొన్న పెద్దలకు, పోరాట యోధులకు ప్రథమంగా నమస్కారం తెలియజేసుకుంటూ పాల్గొన్న ప్రతి ఒక్కరి సోదరి దినోత్సవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం ఇక్కడ అమరధామంలో చేసుకోవడం అనేది వారిని ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు రజాకారులు మన ఈ పరకాల ప్రాంత పోరాట యోధులను చెట్టు కట్టేసి తుపాకీతో కాల్చి చంపిన, ఉద్యమం అనగాలని ప్రయత్నం చేసిన, ఇంకో ఎంతో మంది ప్రాణత్యాగంతో కృషితోటి మరి ఆ రోజు ఈ తెలంగాణ ప్రాంతమును, అంటే కొంత మహారాష్ట్ర అదేవిధంగా కర్ణాటకను ఉన్న ప్రాంతంలో పూర్తి భారతదేశానికి ఆగస్టు 15, 1947లో వస్తే మనకు సెప్టెంబర్ ఈ 17వ తారీఖున విమోచన లభించింది అనేది ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలు. సరే, వివిధ పేర్లతో చెప్పిన, వివిధ పేర్లతో కార్యక్రమాలు నిర్వర్తించిన, వాస్తవము మరి సంవత్సర కాలము రజాకారుల యొక్క అగడితాలకు, వాళ్ళ యొక్క ఇబ్బందులకు మన ఆడబిడ్డలతో సహా ఎన్నో ఇబ్బందులు పడ్డా కూడా ఈ భారతదేశంలో విలీనం కావాలి, మాకు స్వతంత్ర స్వేచ్ఛ కావాలి, మా స్వయం పరిపాలన జరగాలి, మమ్మల్ని మేము పరిపాలించుకోవాలి అనే ఒక ఆలోచనతోటి తెలంగాణ మన ఆ రోజు నిజాం ప్రభుత్వం నుండి మరి భారతదేశ ప్రభుత్వంలో మనం కలిసిన రోజును ఇది చేసుకోవడం ద్వారా ప్రాణత్యాగం చేసిన వారిని మనము నివాళులర్పించడము, గుర్తు చేసుకోవడమే మన ప్రాథమిక బాధ్యత అనేది కూడా మీ అందరి సవినీయంగా మనం చూస్తున్నాను.